ఆశలకు వస్తున్నానక్కో ఏమని చెప్పుకుందును వడియాల రామ ఉండలేనుండలేను ఏమని చెప్పుకుందును వడియాల రామ ఉండలేనుండలేను దువ్వనేమో నా ఇంట్లా దూసుడేమో దానింట్లా దువ్వనేమో నా ఇంట్లా దూసుడేమో దానింట్లా నా పెనిమిటి దానింట్లో ఉంటాడంట ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను విరసాలు నా ఇంట్లా సరసాలు దానింట్లా విరసాలు నా ఇంట్లా సరసాలు దానింట్లా సూటు బూటు వేసుకొని తిరుగుతుంటాడక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను మనిషేమో నా ఇంట్లా మనసేమో దానింట్లా మనిషేమో నా ఇంట్లా మనసేమో దానింట్లా కలల కూడా దాని పేరే కలవరిస్తాడక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను అబ్బో అంతేనా? కష్టాలు నా ఇంట్లా ఇష్టాలు దానింట్లా కష్టాలు నా ఇంట్లా ఇష్టాలు దానింట్లా ముత్తు ముచ్చటకేమో కరువైతేనక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను అబ్బో మస్తు బాధ అవుతుందిగా నా వల్ల నీకు. పచ్చి పులుసు నా ఇంట్లా చేపల కూర దానింట్లా పచ్చి పులుసు నా ఇంట్లా చేపల కూర దానింట్లా నానా రుసులు వాడు కోరుకుంటాడక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను అబ్బా నీ ఇంట్లోకేమో పచ్చి పులుసు ఏమన్నా దాని ఇంట్లోకేమో చేపలు తీసుకుపోయినా మస్తు వాడుతున్నావు పో. నా మాట ఓ కారం దాని మాట బంగారం నా మాట ఓ కారం దాని మాట బంగారం నా సవితి మాటలేమో జవదాటాడక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను ఆహా నీ మాటలు నేనేమినలేదే, ఎప్పుడు ఇనలేదు చెప్పు. దాని మాటలు ఎప్పుడు విన్నా, నీ మాటలు ఎప్పుడు ఇనలేదు. పగలంతా నా ఇంట్లా రేయంతా దానింట్లా పగలంతా నా ఇంట్లా రేయంతా దానింట్లా మందు పెట్టి నా ముగున్ని మలుపుకున్నదక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను ఒక్కదాన్నొక్కదాన్ని వడియాల రామ ఉండలేనుండలేను ఈగలేను ఇక నేను మా ఇంటికి నేను పోతా ఈగలేను ఇక నేను మా ఇంటికి నేను పోతా కాళ్ళ ఏళ్ళ పడ్డగాని నేను రానక్కో ఒక్కదాన్నొక్కదాన్ని వలసంద మామ ఉండలేనుండలేను అబ్బా 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 మస్తు వానో పెంటక్క గీయలడి పాట అయితే ఇక మనోళ్ళందరికీ నచ్చుంటది. ఇక ఈ రోజు ఏంది పెంటక్క తాగుబోతుమోగంది పాట పాడింది మస్తుంది పాట అని అనుకుంటురా. ఇంకా ఈ రోజు ఈవినింగ్ సిరీస్ కొత్తది తీసుకొచ్చింది. ఇక మీరు సపోర్ట్ చేస్తే ఈ ఈవినింగ్ సిరీస్ అనేది ఇలానే కంటిన్యూ చేసాము, మార్నింగ్ సిరీస్ అనేది అదే కంటిన్యూ చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయరి. ఇంకా సపోర్ట్ చేయరి అని అంటారు. ఏం సపోర్ట్ చేయాలి పెంటక్క, వీడియోలు చూస్తూనే ఉన్నాం కదా అన్ని అంటే కాదులా. వీడియో నచ్చినాక చిన్న లైక్ కొట్టరు గంతే. ఇక పెద్ద పని ఏం లేదు మీతోని, కానీ చిన్న లైక్ కొట్టే ఏమవుతుందంటే మన వీడియోస్ యూట్యూబ్ అనేది ఇంకా 10 మందికి పోతట్టు చేస్తుంది. అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో అనే అవకాశం ఉంటుంది. ఇంకా దానికి మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయమని ఇంతగానం బట్లాడుతున్నాం సరేనా. ఇక మీరు ఏం పని చేయకూడదు, మాకోసం ఒక చిన్న లైక్ కొట్టరు అంతే. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగురి దోస్తులు, మన ఛానల్ కి 5,000 మంది సబ్స్క్రైబర్లు అయినారు. వావ్ 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 చెప్పుకుంటానికి ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. ఇక మీరు వింటున్నందుకు మీరు కూడా హ్యాపీ పడుతున్నారు అనుకుంటున్నాము. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా కింద కామెంట్ చేస్తారు 5K సబ్స్క్రైబర్స్ కంగ్రాచులేషన్స్ పెంటక్క కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ ఉల్లా. మీ సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు వచ్చినాము. ఇంకా ముందుకు మీరే కొనసాగించాలి, మీరే పంపించాలి మమ్మల్ని సరేనా. అంటే 5,000 మందికి ఇంకా కుక్క లెక్క మురుస్తుంది పెంటక్క అని అనుకుంటుండొచ్చు. ఇంత తొందరగా మన ఛానల్ కి 5,000 సబ్స్క్రైబర్లు కావాలంటే ఎంత కష్టపడాలి తెలుసా అనుల్లా. అంటే మనల్ని మెప్పియాలి, 5,000 మందిని మెప్పించి వాళ్ళ మనసులకు వెయ్యి వాళ్ళకి మెచ్చితే కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకురు. కాబట్టి ఇంకా చాలా మందికి మన ఛానల్ రీచ్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకా మంచిగా ఎదగాలని కూడా కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు, మీ ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాము. సరే సరే నుల్లా ఇక వీడియో చూద్దాం. అబ్బా ఈ ఆకిలి పాడుగాను పొక్కిలు ఉంది కదా. ఇంత పెద్ద ఆకిలి మా అత్త ఒకతే ఎట్లుకిందో ఏం కథనో. ఇక మా ఇంటికాడ ఎంత సుఖంగా పెరిగినా ఇప్పుడు వచ్చిన ఆపానానికి పడ్డాయి కదా ఈ పనులన్నీ. ఏదో పిల్లగాడు ముద్దుగుండాని ఇక అందరు ముద్దుగుండమ్మా చేసుకోనగానే చేసుకున్నా.
ఇక మా ఆయన కోసం అన్నా కష్టపడి ఇవన్నీ పనులు ఇష్టంగా చేసుకోవాలి నేను. పెళ్ళయి వారం రోజులు ఇట్లా కాలేదు, ఈ ఆకిలంతా నా పానానికి పెట్టింది కదా. అబ్బా ఒక నెల రోజుల దాకా పెళ్ళైన కొత్త కోడలు ఎట్లుగుతుంది ఏం కథ, పోరికి పట్నంలో పెరిగింది కదా అలవాటు లేకుండొచ్చు అని ఇంత నన్ను అర్థం చేసుకుంటా ఎక్కడ పోయిందో ఏం కథనో. బంగారం, ఏం చేస్తున్నావే? ఆ ఏం చేస్తలేను, ఈ ఆకిలి మొత్తం ఎట్లుకాలో ఏం కథనని ఆలోచిస్తున్నా. మా ఇంటికాడైతే నేను ఆకిలి కాదు ఇల్లు కూడా ఊపకపోయేది. ఇక నిన్ను చేసుకున్న సంధి అన్ని పనులు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది, కష్టమైన ఇష్టంగా మలుచుకోవాల్సి వస్తుంది. అయ్యో నా ముద్దుల పెళ్ళమా, ఊకు ఊకు, ఏమైతుందే? అన్ని కొత్త కొత్తగా ఉంటే నేర్చుకోవాలి. ఇక పట్నంలో ఉన్న వాళ్ళకు పని రాదంట, అది కరెక్టే ఉన్నట్టుంది. కానీ ఇక ఊర్లలోకి వచ్చినప్పుడు ఊడ్చుడు కడుగుడు అన్ని నేర్చుకోవాలి. ఇక మెల్లమెల్లగా అలవాటు అయితే గాని మరి కొత్త పెంపిల్లవు మీ అత్త ఊకిపోతే కాదా? మరి నేను ఊకమంటావా అని నన్ను? అవునా, నువ్వు ఊకుతావా మరి? ఈ చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారో గలీజ్గా అనుకుంటారో ఏమో. ఇక మా పట్నంలో అయితే మా మమ్మీ లేవక ముందుకే మా డాడీ లేచి ఇల్లు ఆకిలి అంతా ఊడ్చి ముగ్గు ఇట్లా పెడతాడు. అంటే పట్నంలో ఎట్లుంటదంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు, గేట్ వేసుకుంటారు, అంటే ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. ఈ ఊర్లలో అట్లా కాదు కదా, మీ ఇంటి చుట్టూ ఇల్లులే ఉన్నాయి. ఆమె ఏం చేస్తుంది ఈమె ఏం చేస్తుంది అని పక్కల పనులే చూస్తుంటారు కదా. మరి ఎట్లా ఊపితే గలీజ్గా అనుకుంటారో ఏమో. ఆ అవునవును, ఇక గట్లనే అనుకుంటారు గాని ఇంత అందమైన పెళ్ళం దొరికినందుకు నేను ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో సరిత, నిజంగా. అబ్బా ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? ఇంత మబ్బుల చూసినాకనే అందంగా కొడుతున్నావు, ఇంకా మొత్తం తెల్లారినాక చూస్తే ఇంకెంత అందంగా కొడతావో. అబ్బో చాలే, ఇక మా ఇంటి కాడ కాలు కింద పెట్టకుండా పెంచిండు మా డాడీ. అందుకే ఇంత తెల్లగా బుర్రగా ఉన్నా. ఇక మీ ఇంటికి వచ్చినాక కాలు కింద మొత్తం మట్టే, మట్టిలోనే నడవాల్సి వస్తుంది. ఇక ఇట్లనే ఉంటాను, మసి బొంత లెక్క మాసిపోతట్టున్నా. అమ్మో, నేను గిట్ల మీ అయ్య లెక్క కాలు కింద పెట్టకుండా మట్టి అంటకుండా చూసుకుంటా. మా దోస్తుగాళ్ళు అందరూ ఊళ్ళో పోతే మస్తు మెచ్చుకుంటురు. ఏందిరా నీ ముఖానికి నీ పిల్ల మీద అంత అందగత్తిని తెచ్చుకున్నావు, ఇంకా పోరి బాగానే మెచ్చుకుందేమిరా నిన్ను, నిన్ను చూసి బాగానే నచ్చింది అని పరిశాన్ అవుతురు సరిత, నిజంగా. అంతేనా? ఇక మనిషి ఎట్లుంటే మనకేంది, మనసు ఒక్కటి మంచిదైతే చాలు. ఇక నీ మనసు మంచిదంట, పిల్లగాడు చాలా మంచోడు, మంచిగా పని కోతాడు, మంచిగా పని చేసుకుంటాడు, పెళ్ళాన్ని మంచిగా సాతాడమ్మా, ఊరోళ్ళకి ఇయ్యాలి పట్నములను చేసుకోవద్దు అని ఓయమ్మ మా వాళ్ళు నా ఇంట పడి పడి ఇక నిన్ను చేసుకోపిచ్చిర్రు. ఇక కష్టమైన ఇష్టమైన ఇక ఏదైనా ఉండాలి కదా, తప్పదు కదా. సరే గాని మరి నా కాలికి మట్టి అంటకుండా చూసుకుంటాను. ఈ మట్టిలో నడిచి నేను ఆకిలంతా ఊకలేను, నువ్వు ఊకుతావా? ఓయమ్మో, గీ ఆకిలంత ఊకుడు నా చేత కాదు తల్లి. ఇంత పెద్ద ఆకిలి మా అమ్మ ఊకుతనే కరెక్టు. ఇక మా అమ్మ లేదు కాబట్టి నువ్వే ఊకు, రేపటి నుంచి మా అమ్మతో ఊకిస్తా గాని. అబ్బో ఇప్పటిదాకానేమో నేను ఊకనా సరితా, నీ కాళ్ళకు మట్టి అంటుతుందేమో అని అన్నవు, ఇప్పుడు ఊకమంటేనేమో ఇంత పెద్ద ఆకులు నేనెందుకు ఊకుతానంటావు? ఏమో పొద్దు పొద్దుగల నాకు కండ్లల్లో తిరిగినట్టు అవుతుంది సరిత. ఇక నేను ఆకిలి ఉక్కుంట కండ్లల్లో తిరిగి పడిపోతే ఎట్లా చెప్పు? నువ్వు ఒక్కదానివే ఉన్నావు, భయపడతావు ముందే. పో పో, మెల్లమెల్లగా నువ్వే ఊక్కొని రాపో, నేను ఇంట్లో కూర్చుంటా గాని. పోయి పండుకోపో. ఇంత మాత్రానికి నిన్ను మీ అయ్య ఎట్లా చూసుకున్నా అట్లా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా, కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటా అని కథలు పడి మాట్లాడుతుంది కదా. నీకే శాత కనట్టుంది, సరే సరే పోయి వండుకోపో. అబ్బా కాళ్ళకి రాళ్ళన్నీ కుచ్చుకోపోతున్నాయి. ఈ రాళ్ళన్నీ కూర్చొని అన్ని ఏరేసినాక అప్పుడు మెల్లగా ఆకులు ఉక్కొని పోతే నీట్గా అవుతుంది కదా. దీని పోరు పీక నా పెడితే ఈ పోరి పట్నం పోరి ఈ ఊర్ల పని ఏడుస్తుంది పోరికి. గా తాగుబోతోనికి గీ పిల్లని ఎందుకు ఇచ్చిండో ఎవడంట పెట్టిండో పాపము. ఆగు ముందుగా రాళ్ళేరి ఇక మెల్లగా ఆకిలు ఉక్కొస్తుందంట. అయ్యో పోరి తెలివి చల్లగుండా, పట్నం తెలివే గిట్లుంటది. నేను పోత తల్లి, ఇక దాని మొగడు చూసిననుకో ముందే తాగుబోతాడు. ఏం చూస్తున్నావమ్మా నా పెండం దిక్కు అని అన్నా అంటాడు. ఇక ఇంకా కుంది అర్ధగట్ట పిల్లము బాగానే దొరికింది పా దీని ముఖానికి. అవని మా ఆయన గురించి ఏం అర్థమైతలేదు. పొద్దు పొద్దుగల కండ్లలో తిరుగుతుందని పోయిండు లోపలికి. మరి తాగి గిట్ల వచ్చిందా? ఆయన తాగుడు అలవాటు నాకు లేదు అని చెప్పిండు మొదలే. మరి ఏమై కావచ్చు? నాకు ఎక్కడ అర్థమైతలేదు, నా బాధ అర్థం చేసుకోనన్నా. ఇక దబదబ ఊపుతాడేమో ఎవరు చూడకముందుకు అనుకున్నా. నేను కన్నా కండ్లలో తిరుగుతుంది అని పోయిండు. ఏం కావచ్చు? అయ్యో ఆకిలి ఉప్పుతుందేమో అనుకున్నా నా కోడలు కూర్చొని రాళ్ళు ఏరుతుందేంది, ఏం కావచ్చు ఈ పోరికి. సరిత ఏమైందే? ఆకిలి ఉప్పక్క గట్ల కూర్చొని
వంగవాడి రాళ్ళన్నీ ఏరుతున్నావు ఎందుకు ఏమైంది? ఆ రాళ్ళన్నీ ఏరితే తర్వాత దెబ్బ దెబ్బ ఊకొచ్చు అట్లా ఫాస్ట్ గా అయిపోతుందని గట్ల ముందుగా రాళ్ళు ఏద్దామని కూర్చున్నత్తమ్మ. నువ్వెక్కడ పోయినవత్తమ్మ? ఇంత పెద్ద ఆకిలి నేను ఒక్కదాన్ని ఎట్లు ఊకాలి చెప్పు? ఓ అమ్మో, మా ఇంటికాడ జాడ కట్ట పట్టుకున్న పాపన ఊరి నేను ఈడికొచ్చినాక ఆకిలుకు ఇల్లుకు అని అంటున్నావు ఏందత్తమ్మ? జర మొదలు ఒక 2 నెలల దాకా నువ్వే ఊకొచ్చు కదా, నాకెందుకు పెడుతున్నావు ఈ పనంతా? పట్నంలో పని వంగనోళ్ళు ఊర్లలో వంగాలంటారు, అది పెద్దలు చెప్పిన శాస్త్రం గాని. వంగు వంగు దమ దమ ఊకు ఏంది 2 నెలల దాకా ఊకాలనా? గిట్లా అలవాటు చేసుకుంటేనే ముందు ముందు మంచిగా పని శాతం అవుతుంది. ఇక మొదలు నిన్ను వండబెట్టి నేను చేసింది అనుకో, గదే అలవాటు కిందికి పడతావు, ఏం అత్త చేస్తుంది అని లాపర్వ చేసినట్టు అవుతుంది. ఏమొద్దు మెల్లమెల్ల ఊడుస్తా పెట్టి ఊక్కోనరా, అదే వస్తుంది గాని మెల్లమెల్ల నేర్చుకుందు. దీని మొహం మండ, జర్రనన్న నన్ను అర్థం చేసుకుంటదేమో అని అనుకున్నా. అబ్బా, ఇక నా మొగడన్న నయ్యం అంటూ ఇంత అర్థం చేసుకుంటాడు. ఇది నేను సస్పెట గీత కాన్లలో నిలబెట్టి చూస్తట్టుంది. అబ్బో, మెల్లమెల్లగా నేర్చుకోవాలనా? సరే సరే నేర్చుకుంటా తీ బోడ మొక్కన్నానా. ఏమైంది? ఏమో నోట్ల గులుక్కోబడితివి? ఏం లేదు అత్తమ్మ, మెల్లమెల్లగా నేనే చేసుకుంటా గాని నువ్వు నీ కొడుకు పోయి ఇంట్లో వండుకోపోర్రి, వచ్చి వంట చేసినాక లేపుతా, అప్పుడు లేచి తిందురు గాని. ఏందిది నువ్వు నీ కొడుకు పోయి పండుకోపోర్రి అని అంటుంది? వీడు మళ్ళా తాగొచ్చిండా ఎట్లా? నేను పెళ్ళైన 2-3 నెలల దాకా తాగకరా నాయన, పోరి కుర్తు పట్టిందనుకో విడాకులు ఇచ్చే పోతుంది. జర్రా ఆమె దగ్గర ఒక్క పట్టురా, జర దాచుకొని బతుకురా అంటే వీడు మళ్ళా తాగొచ్చిండా ఏంది? ఇంట్లోనే వన్నట్టుండు, ఏం చేయాలరా దేవుడా, వీడు ఆగమాగం చేస్తట్టుండు. పో అత్తమ్మా, మీ కొడుకు ఇంట్లోనే ఉండు, కళ్ళల్లో తిరుగుతుందంట, ఆయనకి ఎట్లనో అవుతుందంట. పో పో, ఏమేమైతుందో జెండు బాంబు పెట్టుకో కళ్ళకు. ఊరిని కడుపుడుక, పొద్దుగల తాగినావురా పోరగా, ఆగో కళ్ళల్లో తిరుగుతుందంట అని పోరికి చెప్పినట్టు. ఈ పోరి పట్నం పోరి ఏడ గుర్తుపడుతుందా అని అనుకుంటున్నట్టాం గాని వస్తుంటే నీ తోలు తీసి ఆరేస్తుందా ఆరేయదా చూడు బిడ్డ. ఓ అమ్మ, పొద్దుగలనే తాగొచ్చినట్టుండే, తెల్లారే తెలియదు పొద్దుకి తెలియదు. ఈ పొరగాడు తాగుడుకు గిట్ల అలవాటు అయిందేమో, ఎవరు నేర్పి తలగబడ్డాడు ఇంకి, తాగుడంటే తాగుడు తాగుతుండు. సరే నేను లోపలికి పోయి ఆయన సంబలాంచి లేపి తినిపిస్తా గాని నువ్వైతే ఇంట్లో పని అంతా చేసుకొని రా మెల్లగా. స్నానం గిట్ల చేసుకొని వంట గిట్ల చేసి తిని పండుకుందు గాని ఇంతసేపు. నా బతుకు ఇంకా పండుకునుడు ఇట్లుందా? నయమే వస్తున్నా పోతమ్మా. ఈయన పాడుగాను గురకలల్ల మన్ను పోయ్య పొద్దుగలనే గుర్రాన్ని గురకలు కడుతుండే. పొద్దుగల తాగొచ్చినట్టే ఉండిడు. ఇక పూరి కంట్ల పడితే ఈయన బతుకు ఆగమైతుందని ఇంకే గింతనన్న భయం భక్తి లేదా? ఓ అమ్మో, ఏం చేదున్నా దేవుడా, ఇప్పుడు ఆ పోరి ముందట గురకలు వచ్చినట్టు చూడాలి గాని ఇంత పొద్దుగల ఏం గురకత్తమ్మా, తాగిండా ఏందని అడిగిందనుకో, ఓ అమ్మో మన బతుకు బస్ స్టాప్ లో పడుతుందిరా నాయనా. ఒరే సీన్గా లేవురా, ఎంత పిలిచినా మచ్చం పలుకుతలేడే మీరు, ఆ తిరిగా తాగొచ్చిన అవరా ఓ పోరగా, షోలు వినిపిస్తలేవురా. ఆగో చెప్పులు వేసుకొని బెడ్ మీద వన్నడే. ఇప్పుడు పోరి చూస్తే ఎంత గలీజ్ ఉంటది. మటుకు సోయి లేదా అత్తమ్మైనకు చెప్పులు వేసుకొని బెడ్ మీద ఎట్లా వంతాడు, ఇంట్లోకి ఎట్లా వస్తాడు అని తిట్టిపాటు చేయరా. అరే సీన్గా దబదబలేవురా, నీ పెండం ఆకిలుస్తుంది, ఆకిలికు లోపలికి వచ్చిందనుకో నిన్ను జాడ కట్ట మలిపి కొట్టనే కొడుతుంది. లేవురా అరే. శీషి శవ ఓయమ్మ, గబ్బు వాసన వస్తుందిరా పోరగా, పిత్తుల మీద పిత్తులు విత్తుతున్నావు. పొద్దుగల ఏం తిని పాడైనవురా పోరగా. అరే సీను లేవురా నాయన, అన్ని గాయ శాతరకు నేసినవేమ్రా నువ్వు. పొద్దుగల తాగొచ్చినట్టు పక్క మీద మళ్ళీ పిత్తులంటే పిత్తులు విత్తుతున్నావు. వాసన పాడుగాను, ఎంత గబ్బు వాసన వస్తుందే. ఆగో, ఎంత లేపినా లేస్తలేడేమే, చెంప పొంటి పళ్ళనవి కనాడా ఓరి కొడుక. లేవురా సీను. చెప్పమ్మా, ఏమైంది? ఏం గమ్మంటున్నావురా, నీకు గింతనన్న భయం భక్తున్నాదిరా పిల్లగా. పొద్దుగల తాగొచ్చినట్టు నువ్వు గింతనన్న సోయి లేకుండా వంతావురా పొద్దుగల. పొద్దెక్కే తెలియదు పొద్దుకే తెలియదు, దేని మీద సోయి లేదు. ఏమైనా తినా పండా తిరిగా తాగొచ్చి మళ్ళా వండుకోరు. గిదే పనిది. మరి పని బాట ఏది లేదారా నీకు? పని పోయేది లేదు, ఎక్కడ చింత లేదు, ఏం లేదు. ఏమైనా తింటున్నావు బర్రెలే వంతునవు, ఇంకేం పనిరా నీకు? గిదే పని అయ్యిగా రోజంతా. అరే, పెళ్ళై 15 దినాలు గిట్లా కాలేదు, అప్పుడే పనికో అన్న పానం తింటలేండి మీరు. జరుండు ఒక 4 దినాలు అయినాక పోతా గాని. ఏమైందే? నేను తాగొచ్చినాను, ఏం మాట్లాడుతున్నవి నువ్వు?
ఆగో నీ మాట తీరే చెప్తుందిరా తాగొచ్చినవని. నేను తాగొచ్చినాను బాబు మాటలు మాట్లాడుతున్నావేంద్రా, నాకు ఎరకలేదా నువ్వు తాగింది తాగంది? నేను ఎన్నడూ చూడలేదు అనుకుంటున్నావా? ఆ కొత్త పెంపిల ముందే పట్నం పోరా పోరి, ఇక గలీజ్ ఉంటది, ముందు కదా తాగకరా, దాని కంట్ల పడకు అని చెప్పిన. నా మాట ఇంటవా నువ్వు? పొద్దుగాలని తాగొచ్చినవు, ఇప్పుడు ఆ పోరి వాసన ఎగబట్టింది అనుకో, ఇక ఎంత గలీజ్ ఉంటది. నా మొగుడికి ఇట్లా తాగొస్తుండమ్మా పొద్దుగల్లానంటే ఎవరికైనా పంచాది పెట్టినా మంచిగా ఉండదు బిడ్డ. పెళ్ళయి 4 దినాలు గిట్లా కాలేదు, ఆ ఎక్కడక్కడ ఏర్పాటు అవుతారు బిడ్డ. ఇక ఖర్చులన్నీ దండలు అయిపోతాయి. జర నా మాటలు కొడుక. ఏ అంత సీన్ లేదే ఆడ, ఎవ్వరికి అంత సీన్ లేదు, ఎవ్వరేం చేయలేదు నన్ను గాని. ఇక పిల్ల చాలా నమ్ముతుంది నన్ను. ఏ మంచోని వంట నువ్వు, అందుకే చేసుకున్నా మంచోని వంట అని నా పానం తింటుంది. ఇక అందుకే ఆమెకు అసంటి డౌట్ ఏం రాత్రి. నువ్వు ఇట్లా చెప్పేవే పుసుక్కునా. ఏమో నాయనా నీకేరు కానీ ధైర్యానికి మెచ్చుకోవాలి పో. ఆ పోరళ్ళ అమ్మగారు ముందే మంచోళ్ళు గారంటే నాయన, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కాకయ్యలు, వాళ్ళ పెద్ద నాయనలు గిట్లా ఇక గిట్లా తాగుబోతోడు మా అల్లుడని ఎరకయిందనుకో, ఇక నిన్ను ఏడు కాడికి నరికి పోగులు పెడతారు బిడ్డ. ఏమనుకుంటున్నావు గాని వాళ్ళ గురించి? అబ్బా, నన్ను నరికి పోగులు పెట్టేంత సీన్ ఎవ్వరికి లేదు తీయే. ఇక నువ్వే కథగా చంపుతావు. ఏమోరా ఏమన్నా చేసుకోరి, నాకెందుకు, నేను పోతున్నా. కొంచెమన్నా సిగ్గు శరం ఈ మట్టుకాని ఉండాలి. గింత పొద్దుగల వండుకుంటే ఎట్లుంటదిరా పెళ్ళైన కొత్తలా? ఇప్పుడు పెళ్ళానికి డౌట్ వస్తే పోయమ్మో తలుసుకుంటేనే నాకు భయం అవుతుంది. ఈ సిగ్గు తప్పినోనికి గింత గిట్లా భయం అయితలేదు, ఇంత భయపడతలేడు చూడు, ఎంత ధైర్యంగా పండుకుండు. ఏమైంది పెంటక్క, మాత్రం మురికొస్తున్నావు? పొద్దుసాంది మీ ఇంటికి 2, 3 సార్లు వచ్చిపోయినా, అస్సలు ఇంట్లో లేనట్టు నువ్వు దర్వాజ పెట్టిపోయిర్రు. ఎక్కడ పోయినావు పెంటక్క? ఇక పొదుపు చిట్టి కట్టుకునేట ఆమె దగ్గర జర పని ఉండని, ఇక పొదుపు పైసలు ఎట్టెట్టయితున్నాయి, ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏం కథ మొత్తం లెక్కలే చూపిస్తలేరా అని అడుగుతాందుకు కలుసుకుంటాంది పోయినా. ఈ గాడిని గంటలు గంటలు పట్టింది. ఎందుకే మా ఇంటికి ఎందుకు వచ్చిపోయినావు? ఏం పని ఉంది నాతోని? నీతోని ఇంకేం పని ఉంటది అక్క, నీకు తెలిసిందే కదా. ఆ కూర అడకపోతాందుక నీకు నాతో ఇంకేం పని ఉంటది? కూరతోనే పని ఉంటది. ఇవాళ కూర ఏం చేయలేదు చెల్లె, మీ బావ మా పటికి చికెన్ పట్టుకొచ్చిండు, ఇక అదే వండుకొని తిన్నాము. ఇక ఇప్పటిదాకా మస్తు మస్తు అయింది చెల్లె. ఇక పొద్దుకంగా ఇంత చింతపండు నానేసి పచ్చిపులుసు వేద్దాం అనుకుంటున్నానే, కూర లేదు ఏం లేదు. ఇప్పటిదాకా తినకుంటుంటావు చెల్లె. తిన్నాక ఆ పొట్టి సినిగాని పెళ్ళము కొత్త పెన్ పిల్ల ఉంది కదా, ఇక ఆ పోరిని గిన్నె పట్టుకొని మీ ఇంటికి పోతుంటే ఎక్కడ పోతున్నావు అవ్వా అని అడిగింది. ఓమ్మ అవ్వ అంటే వెండి పోరి, నేను ముసల్దాన్ లెక్క కనిపిస్తున్నానా? అక్క అని విలువ అని అంటే, సరే సరే అక్క నాకు తెలియదు కదా, ఇక్కడ ఊరోళ్ళు ఎట్టేస్తుంటారో ఇక చెప్తే తెలుస్తుంది కదా అని అన్నది. అమ్మో ఈ పోరి ముద్దుగానే మాట్లాడుతుంది. గీతట కూరుంటే రాదు పిల్ల అని అంటే, మా పట్టికి పప్పుచారు కాసిన ఇక వాటి కొంచెం పోస్తాను గీతట పోసింది. ఓ అమ్మో ఏం కమ్మగా వాసన వస్తుంది అక్క. మసాలాలు ఎన్ని గుమ్మరిచ్చిందో ఆ పప్పుచారుల సర్లగుండా. ఓ తింటా ఉంటే తినబుద్ధి అయింది, కమ్మ ఉందక్క. గిన్నెని ఉండే బువ్వ నాకే ఓడిచింది. మరి మీ మరిది వచ్చి ఇప్పుడు ఏం తింటాడో ఏం కథను? పట్నం పోరలు గాసంటి సప సప పప్పుచారులు కమ్మ వేస్తట్టుర్రు. అవునవును చెల్లె, ఇక పట్నం పోలు సప సపగానే చేస్తారు. ఇక మన ఊరు కూరలకు ఘాటు ఘాటు ఉండాలి, కారం కారం ఉండాలి. ఇక మన కూరలు మన తీరే చేస్తారు, ఇక గట్నే తింటారు. ఇక పట్నం ఊళ్ళ లెక్క మనం తినాలంటే మన వల్ల కాదు చెల్లె. అవునవును గాని ఆ పోరి చేసిన పప్పుచారు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి గాని జబర్దస్తుందక్క. ఇక మెల్లమెల్లగా పట్నం పోరని జర దోస్తాన్ని చేసుకోవాలి. పప్పుచారు కాసినప్పుడల్లా గిట్టతో పోయి బిడ్డ అని బస్తాడు పోరే వస్తుంది. ఇయ్యా ఏముంటది అక్క పప్పుచారు? నీ పప్పుచారు చల్లగుండా ఏమైనా మంది కుండలలోనే ఉంటది ఏంటి నీ మనసు అంతా? నువ్వే మరి ఇంత కందిపప్పు తెచ్చుకొని పప్పుచారు కాసుకుంటే కదా ఏమైనా ఆలు గిత్తత కూరేస్తే బాగుండి, ఇల్లు గిత్తత కూరేస్తే బాగుండని మంది మీదనే ఉంటది నీ కన్నంతా. ఇక పోరి మీద పడ్డాది నీ మనసు అంతా. ఇక అట్లా అంటలేనక్క. ఇక పట్నం పిల్ల మన ఊరోళ్ళ లెక్క ఘాటు ఘాటుగా మాట్లాడరు, మెల్లగా మాట్లాడతారు. ఇక అదో ఇదో జాలి గుణం చాలా ఉంటది అక్క. అదే మన ఊరు కూరలు అయితే ఏంటి లేదు లేదు కూర మాకే సరిపోదు పో పో అని కొడతారు. ఆ పిల్ల చూసినావు ఎంత పద్ధతిగా ఉందో. అవునక్క, నేను చెప్పుదామని మర్చిపోయినా గాని ఇంకా పాస్ మళ్ళీ ఇంకా కర్రీకి ఇంకా పొచ్చోనికి ఈ పోలిని ఇట్లా ఇచ్చిరంటవక్క. నాకు ఎక్కడ అర్థమైతలేదు. మొన్న పెళ్లి పోయినాం కదా, పెళ్లి నాకు చూస్తే ఆ ధమాకంటది కింద పడతట్టు అయింది.
అవునే నాకు ఇట్లా గదే డౌట్ అనిపిస్తుంది. ఆడు పోరడు మస్తు తాగుతుండన్నాడు. ఆ పెళ్లి కాకముందుకు సంవత్సరం 2 సంవత్సరాల దాకా రోజు తాగొచ్చి పండుకునేదంట. పోరగాడు పని చేయడు పాట చేయడు. మరి ఈ పిల్లలకి ఇంత అందమైన పిల్లని ఎట్లిచ్చి అలగబెట్టొచ్చే. నాకు గదే పరిశాన్ ఉన్న నేను. అంత ముందుకు మంచిగా ఉండేది అక్క. ఇక ఏమంటా ఊర్లో దోస్తాన్లో తిరుగుతుండో అప్పటి సంది చాలా మారిండు పోరగాడు గాని. నిజంగా ఇట్లా పాడుపడ్డాడే ఆడు. ఆ కర్రే ఉంటాడు ముందుకే, ఆ కర్రే కళ్ళద్దాలు పెట్టుకొని ఓ అమ్మ జేబులో ఎర్రబట్ట పెట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఇక ఏం సోకో ఆయనది. ఇక తాగొచ్చినట్టుండక్క పొద్దుగాల సోలిపోతుండు. ఈయన ఇంకా పీనియల్లా పెండై 15 దినాలు ఇట్లా కాలే తాగిపోతుండు. మరి పెండ్లంకి ఇట్లా ఏమన్నదని నాకు గదే డౌట్ వచ్చిందక్క. పెండ్లం ఇంటికాడనే ఉంది, మరి ఇంత భయం లేకుండా అట్లా తాగిండే పక్కాడు. ఏమో చెల్లి ఎవరికి ఎరుక. ఇవాళ తల్లి కెరుక ఆయన కెరుక. తల్లి బెదిరించేది లేదు ఏం లేదు. నా కొడుకు కదా తాగితే తాగంతి అని ఒక కొడుకని గౌరవంగా చూసుకుంటుంది. రేపు రేపు అంటాడు చూడు అప్పుడు అర్థమవుతుంది. ఏమో అక్క ఆ పోరి చాలా దినాలు ఏముండదు. వీడికి ఇట్లా తాగొచ్చి పన్నడానుకో. ఏ పట్నం పోరికైనా తెలివి తక్కువ ఉన్నోళ్ళు ఎవరు అక్క ఇయ్యాల రేపు తాగొచ్చినవని ఎంబటే గుర్తుపడుతున్నాయి. ఈ పెళ్ళి ఎన్ని దినాలు ఇట్లా కాలేదు ఏం కాలేదని విడాకులు ఇచ్చి మా దెంకపోతే చూడుకోరి. ఆ పోరగాడు మరి ఏం రుబాబుతో గట్ల తాగుతుండో ఏం ధైర్యంతో తాగుతుండో. ఇక ఖచ్చితంగా పని ఏది తట్టుందక్క నేను చూడబోతే. ఇగో ఎట్లుందో లైక్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటామో. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టురి దోస్తులు. లైక్ కొట్టురి అని ఇంతగానం ఎందుకు మొత్తుకుంటుంది మా పెంటక్క అనుకుంటురా. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు ఇక చాలా హార్డ్ వర్క్ చేస్తాం దోస్తులు. మస్తు అంటే మస్తు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పండుకున్నాక నైట్ 12 అయినాక కూడా మేము వీడియోస్ రెడీ చేసి డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇక మీకోసం మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఎంతో కష్టం ఉంటది. ఒక వీడియో వెనుక కనీసం 3-4 గంటల టైం ఉంటది. కాబట్టి ఆ కష్టం వెనకాల మీరు ఇది ఒక్క చిన్న లైక్ కొడితే మాకు ఎంత అనిపించదు. సరేనా దోస్తులు ఏం తప్పుగా అర్థం చేసుకోకూరి. మేము ఇంత కష్టం అనిపిస్తుంది కాబట్టి మీకు లైక్ కొట్టురు అని చెప్తున్నాం. లైక్ కొట్టడం పెద్ద పని ఏం కాదు కదా. ఇక మనలకు మన వీడియో ఓపెన్ చేసినంత విలువ. సరేనా దోస్తులు. ఇక సరే రేపు మార్నింగ్ మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను. బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.